అందరికీ జై శ్రీరామ్. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకొచ్చాను. అదే తెలంగాణ స్పెషల్ సర్వపిండి. చాలా బాగుంటుంది. అందులో సోరకాయతో చేసే సర్వపిండి చాలా బాగుంటుంది. ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. తెలంగాణ స్పెషల్. మనకు కావలసిన ఇంగ్రీడియంట్స్: బియ్యపిండి, శనగపప్పు ఒక గంట సేపు నానబెట్టుకోవాలి, 1 కప్పు. 2 ఆనియన్ పెద్దవి తీసుకున్నాను, సన్నగా తరిగి పెట్టుకోవాలి. స్ప్రింగ్ ఆనియన్స్ 1 కప్పు. పచ్చిమిర్చి పేస్ట్ చేసి పెట్టుకోవాలి. నువ్వులు 1 కప్పు. ధనియాలు కొన్ని తీసుకోవాలి. పెద్దగా ఉన్న సోరకాయలు హాఫ్ తీసుకున్నాను నేను. హాఫ్లో హాఫ్ కట్ చేసుకోవాలి. కట్ చేసిన చిన్న పీసుని తీసుకొని మనం చిన్నగా తురుముకోవాలి. సన్నగా తురుముకుంటేనే సర్వపిండిలో బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చాలా బాగుంటుంది. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలా సన్నగా తురుముకోవాలి. తురుముకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. నేను ఈ గ్లాస్తో 4 గ్లాసుల బియ్యపిండి తీసుకున్నాను. ఆ బియ్యపిండిలో ముందే మనం పచ్చిమిర్చి పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, నేను 3 స్పూన్స్ వేసాను. మేము కొంచెం కారం తింటాం కాబట్టి 3 స్పూన్స్ వేసాను. మీరు కొంచెం కారం తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి. 2 స్పూన్స్ సాల్ట్ వేసాను. సన్నగా తరిగిన ఆనియన్ను వేసుకోవాలి. అందులోనే నువ్వులు వేసుకోవాలి, 1 కప్పు నువ్వులు. స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి, అందులోనే వేసుకోవాలి. ధనియాలు కూడా వేసుకోవాలి. అన్నీ వేసిన తర్వాత శనగపప్పును మనం నానబెట్టుకున్నాము కదా, 1 అవర్ నానబెట్టుకుంటే సరిపోతుంది. శనగపప్పును వేసి అందులోనే మనము తురుముకున్న సోరకాయను కూడా వేయాలి. సోరకాయను కూడా వేసి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. మొత్తం కలిసేలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత వాటర్ ఎక్కువ పట్టేయి, ఎందుకంటే సోరకాయ మనం తురిమిన తర్వాత లిక్విడ్ లాగా ఉంటుంది కొంచెం. అందుకోసమనే పిండి మొత్తం మనం కలుపుకున్న తర్వాత వాటర్ పడితే కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఎందుకంటే మెత్తగా అయితే సర్వపిండి అనేది టేస్ట్ ఉండదు, పిండి మెత్తగా అయితే. అందుకోసమనే మొత్తం కలుపుకున్న తర్వాత కొన్ని వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ సర్వపిండి రెసిపీ. ట్రై చేయండి అందరూ. చాలా బాగుంటుంది. తెలంగాణ స్పెషల్. అందులో సోరకాయతోటి చాలా బాగుంటుంది. ట్రై చేయండి అందరూ. అలా కొన్ని వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. మీకు ఎంతమందికి ఈ రెసిపీ తెలిస్తే కామెంట్ చేయండి. ట్రై చేయండి. చేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ ఛానల్ను. ముందు మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. అలా కలుపుకొని పెట్టుకోవాలి. మెత్తగా కాకుండా గట్టిగా కాకుండా చూసుకోవాలి. చూడండి నేను ఎలా పెట్టాను. సర్వపిండి గిన్నెలు స్పెషల్గా ఉంటాయండి. నేను అందులోనే పెడుతున్నాను. అందులో ఆయిల్ వేసి మొత్తం స్ప్రెడ్ చేయాలి. అలా స్ప్రెడ్ చేసిన తర్వాత కొంచెం పిండిని తీసుకోవాలి. బాగా అవసరం లేదండి, కొంచెం సన్నగానే పెట్టుకోవాలి. బాగుంటుంది సర్వపిండి. కొంచెం పిండిని తీసుకొని అందులో సర్వపిండి గిన్నెలు తీసుకున్నాం కదా, అందులోనే పెట్టి కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి. మెల్లగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈక్వల్గా ఉండేలా చూసుకోవాలి. అలా స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి, చాలా కష్టమైన పని కాదు, తొందరగా అయిపోతుంది. మనకు తింటే తినాలనిపిస్తుంది. చాలా బాగుంటుంది. ఇది పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది. ట్రై చేయండి. ఇలా లావుగా కాకుండా సన్నం కాకుండా ఈక్వల్గా ఉండేలా చూసి పెట్టుకోవాలి. సర్వపిండి మొత్తము స్ప్రెడ్ చేసి పెట్టుకున్న తర్వాత అందులో హోల్ చేయాలి. అలా చూడండి, నేను చేస్తున్న విధంగా హోల్ చేయాలి. స్టవ్ వెలిగించి స్టవ్ పైన బౌల్ పెట్టుకోవాలి. పెట్టుకొని అందులో ఆయిల్ వేయాలి. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి.
ఎందుకంటే సర్వపిండి అనేది కొంచెం గోలాలే కాబట్టి మనము కొంచెం ఆయిల్ ఎక్కువ అలా వేసుకొని మూత పెట్టేసుకోవాలి. అది కొంచెం అయ్యే వరకు మనము ఇంకొక బౌల్ తీసుకొని అందులో సర్వపిండి ఫస్ట్ ఏ విధంగా పెట్టామో అదే విధంగా కొంచెం ఆయిల్ వేసి అలా పిండిని తీసుకొని స్ప్రెడ్ చేస్తూ పెట్టేసేయాలి. మనం అది కొంచెం స్టవ్ పైన పెట్టాం కదా, అది కొంచెం అయ్యే వరకు మనము ఇంకొక దాన్ని పెట్టుకోవాలి. తొందరగా అయిపోతుంది మనకు. మీకు ఇలా సర్వపిండి గిన్నెలు లేకున్నా కూడా మనము ఇంట్లో ఉన్న గిన్నెలోనైనా ముకుట్లోనైనా కూడా పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. అలా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ లాగానే ఇందులో కూడా అలా హోల్ చేసి పెట్టుకోవాలి. అది హోల్ చేసి పక్కకు పెట్టుకున్న తర్వాత మనం స్టవ్ పైన పెట్టిన దాని బౌల్ పైన ఉన్న ప్లేట్ని తీసేయాలి. తీసేసి బౌల్ను కొంచెం కొంచెం తిప్పుకుంటూ గోలించుకోవాలి. ఎందుకంటే అలాగే ఉంటే మాడిపోతుంది. అందుకోసమనే కొంచెం కొంచెం బౌల్ను తిప్పుకుంటూ కాల్చుకోవాలి. చూడండి ఎలా వచ్చిందో అలా తీసుకోవాలి. అయిన తర్వాత తీసుకోవాలి. అలా అయిన తర్వాత చూడండి, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. చూడండి చాలా బాగుంది. మనము అది గోలిన తర్వాత స్పూన్ తోటైనా నైఫ్ తోటైనా ఆ హోల్ ఉంది చూడండి, అందులో పెట్టి ఇలా పట్టుకుంటే ఆయిల్ అనేది ఉండదు. కాసేపు అలా పట్టుకున్న తర్వాత ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. మనము ఇంకొకటి సర్వపిండి పెట్టుకున్నాం కదా సైడ్కు, మళ్ళీ ఆ బౌల్ను తీసుకొని మళ్ళీ స్టవ్ పైన పెట్టి సేమ్ మనం ఫస్ట్ ఎలాగా గోలించుకున్నామో అలాగే ఇంకొక సర్వపిండిని కూడా పెట్టి గోలించుకోవాలి. చూడండి ఎంత బాగుందో. అలా చూడండి, కట్ చేసి మనం కాంబినేషన్ పెరుగుతోటి తింటే చాలా బాగుంటుంది. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.